దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు వీడియోలో దీపావళి డెకరేషన్ కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ గురించి ఇంకా డెకరేటివ్ ఐడియాస్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. మరి వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్, ఫస్ట్ టైం ఈ ఛానల్ ని కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నేను అమెజాన్లో దివాళీ కోసం కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాను. అవేంటో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇవి ఎలిఫెంట్ షేప్లో ఉన్న టీ లైట్ హోల్డర్ క్యాండిల్స్ విత్ వ్యాక్స్. ఇవి టోటల్ 6 పీసెస్ వచ్చాయి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవి రాజస్థానీ పప్పెట్స్ డాల్ టీ లైట్ హోల్డర్. ఇందులో 2 పేర్స్ వచ్చాయి. చాలా క్యూట్గా ఉన్నాయి. ఇవి తులసి కోట షేప్లో ఉన్న దీపాలు. ఇవి టోటల్గా 8 పీసెస్ వచ్చాయి. డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి. 4 పీసెస్కి కుందంతో డెకరేట్ చేశారు. మిగిలిన 4 పీసెస్కి లేస్తో డెకరేట్ చేశారు. ఇవి కుండ షేప్లో ఉన్న టీ లైట్ క్యాండిల్ హోల్డర్స్. ఇవి కూడా డిఫరెంట్ కలర్స్లో చాలా క్యూట్గా ఉన్నాయి. ఇవి బ్యాటరీ ఆపరేటెడ్ ఎల్ఈడి క్యాండిల్స్. ఈ బాక్స్లో 12 పీసెస్ వచ్చాయి. దీని బ్యాక్ సైడ్లో ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. మనం ఈజీగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది అస్సలు వేడిగా ఉండదు కాబట్టి దీన్ని పిల్లలు ముట్టుకున్నా కూడా వాళ్ళకి ఏమీ అవ్వదు. మనం మళ్ళీ వీటిని ఇదే బాక్స్లో పెట్టి హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. ఇది బ్యాటరీ ఆపరేటెడ్ 2 మీటర్స్ స్ట్రింగ్ లైట్. నేను యూఎస్బి స్ట్రింగ్ లైట్ కూడా తీసుకున్నాను, 10 మీటర్స్ది. నేను బ్యాటరీ స్ట్రింగ్ లైట్తో ఈ విధంగా మొక్కని డెకరేట్ చేస్తున్నాను. 10 మీటర్స్ యూఎస్బి స్ట్రింగ్ లైట్తో ఈ విధంగా టీవీ యూనిట్ని డెకరేట్ చేస్తున్నాను. ఇది స్టార్ కర్టెన్ స్ట్రింగ్ లైట్. ఇందులో 6 బిగ్ స్టార్స్, 6 స్మాల్ స్టార్స్, టోటల్గా 12 స్టార్స్ ఉంటాయి. ఇది 8 మోడ్స్లోకి చేంజ్ చేసుకోవచ్చు. ఇవి వెనిలా ఫ్లేవర్డ్ టీ లైట్ క్యాండిల్స్.
డెకరేట్ చేయకముందు హాల్ లుక్ ఈ విధంగా ఉంది. ఫెస్టివల్స్కి వైబ్రెంట్ కలర్స్ ఉంటే బాగుంటుంది కాబట్టి నేను ఈ వైట్ సెంటర్ టేబుల్ని ఇలా ఎల్లో కలర్డ్ దుప్పట్టాతో డెకరేట్ చేస్తున్నాను. ఈ పింక్ కలర్ సిల్క్ దుప్పట్టాని టేబుల్ రన్నర్గా యూస్ చేస్తున్నాను. దుప్పట్టాస్ కదలకుండా పిన్స్ పెట్టాను. మన దగ్గర ఉన్న బ్యాంగిల్స్, చైన్స్ లాంటి జ్యువెలరీని కూడా క్యాండిల్ హోల్డర్గా యూస్ చేసుకోవచ్చు. నేను ఒక రెక్టాంగులర్ వుడెన్ ట్రేలో ఇలా కొన్ని టీ లైట్ హోల్డర్స్ పెట్టి ఫ్లవర్స్ ఇంకా స్వీట్స్తో డెకరేట్ చేశాను. మన దగ్గర కలర్డ్ క్యాండిల్స్ లేకపోయినా కూడా ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్లో కలర్డ్ వాటర్ని ఫిల్ చేసి దాంట్లో టీ లైట్ క్యాండిల్ని పెట్టుకోవచ్చు. నేను ఈ కుండీని ప్లాస్టిక్ ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తున్నాను. మనం కలర్స్తో రంగోలీ వేయడానికి చాలా టైం తీసుకుంటుంది కాబట్టి నేను హాల్లో ఇలా ఫ్లవర్స్తో డెకరేట్ చేయాలనుకుంటున్నాను. ఒక ట్రాన్స్పరెంట్ బౌల్లో వాటర్ ఫిల్ చేసి దాంట్లో రోజ్ పెటల్స్ని వేసి దాని చుట్టూ ప్లాస్టిక్ ఫ్లవర్స్ని చుట్టాను. ఇంకా దాని చుట్టూ బంతిపూలు ఇంకా రోజ్ ఫ్లవర్స్తో డెకరేట్ చేశాను. ఇంకా టీవీ యూనిట్ని ప్లాస్టిక్ ఫ్లవర్స్తో డెకరేట్ చేశాను. క్యాండిల్స్ కూడా పెట్టాక లుక్ ఈ విధంగా ఉంది. మా హాల్కి కనెక్ట్ అయి ఉన్న లాబీ ఏరియాని ఇలా లాంతర్స్ ఇంకా ఎలిఫెంట్ క్యాండిల్ హోల్డర్స్తో డెకరేట్ చేశాను. లుక్ చాలా బాగుంది. డెకరేషన్ చేసిన తర్వాత లుక్ ఈ విధంగా ఉంది. నైట్ టైంలో లుక్ ఈ విధంగా ఉంది. నేను దివాళీ కోసం తీసుకున్న డెకరేటివ్ క్యాండిల్స్ చాలా ఇన్నోవేటివ్గా ఉన్నాయి కదండి. అవి మీకు హెల్ప్ అవుతాయని నేను ఈ వీడియోలో మీకు చూపించాను. ఆ ప్రొడక్ట్స్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అదే కాకుండా నేను మన ఇంట్లోనే ఉండే వాటితో ఎలా డెకరేట్ చేసుకోవాలి అనేది కూడా చూపించాను కదా. ఈ టిప్స్ మీకు యూజ్ అవుతాయని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.